జీసస్ పుట్టి ఈ రోజుకి 2025 సంవత్సరాలు. 2000 సంవత్సరంలో కేవలం యూరోప్కే పరిమితమైనటువంటి ఈ వేడుక ఇవాళ ప్రపంచంలో కోట్లాది మంది బ్రహ్మాండంగా చేసుకునేటువంటి ఒక వేడుక అయింది ఇవాళ. దానికి ప్రధానమైనటువంటి కారణం వారు అనుసరించినటువంటి మార్గం, వారు చెప్పినటువంటి విధానం. అదే ఇవాళ ప్రధానమైనటువంటి ప్రపంచంలో వేలాది కోట్లాది మంది ప్రజానీకాన్ని క్రిస్టియానిటీ వైపు మరల్చడానికి ప్రధానమైనటువంటి కారణమైంది. చాలామంది అనుకుంటారు క్రిస్టియానిటీ ఒక మతం అని అంటారు, కానీ క్రిస్టియానిటీ ఒక మతం కాదు. అది ఒక అద్భుతమైనటువంటి జీవన మార్గం క్రిస్టియానిటీ. అది గ్రహించిన నాడు జీసస్ శాసించినటువంటి శాంతి సౌభాగ్యాలతోటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జీవన విధానాన్ని కొనసాగించగలరు. ఇవాళ ఒక్క విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రపంచానికి ఒక దిక్చూసిని జీసస్ పుట్టుగా సూచించింది. ఇవాళ ప్రపంచంలో ఏ దేశమైనా ఏ పౌరుడైనా క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాతనే మాట్లాడతాం. ఇవాళ మనం అందరం కూడా క్రీస్తు తర్వాత క్రీస్తు శకంలో మనం అందరం కూడా ఉన్నాం. ఇవాళ ఎంత అద్భుతమైనటువంటి విషయం అది. పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. జీసస్ అనుసరించినటువంటి విధానం ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా ఇవాళ మిగిలిపోయింది. ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలున్నా విశ్వ మానవాళిని అనుసరించే ఒక జీవన మార్గంగా ఇవాళ ఈ క్రిస్టియానిటీ ఉంది. ఇవాళ చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమంలో, అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఒక్క విషయాన్నైతే మీ అందరి దృష్టిలో పెట్టగలను. మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడైనా అణచివేత గురైనటువంటి ప్రజానీకాన్ని ఆదరించినటువంటి ఏకైక జీవన మార్గం క్రిస్టియానిటీ. అందుకే అన్ని అణచివేతకు సంబంధించినటువంటి అణగారినటువంటి వర్గాల్లో ఈ జీవన మార్గాన్ని అనుసరించే పరిస్థితి వాడు వస్తుంది. నేను గమనించినటువంటి ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. 30 సంవత్సరాల క్రితం మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలలో చాలా వెనుకబడితనం ఉండేది. చాలా దురలవాట్లకి అలవాటు పడి సరైనటువంటి విజ్ఞానం లేక, సరైనటువంటి జీవన మార్గాన్ని అనుసరించలేక వారు జీవితాన్ని కొనసాగించే పరిస్థితి గతంలో ఉండేది. అనేకమైనటువంటి దురలవాట్లకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బానిసలై ఉండేవాళ్ళు. కానీ సరిగ్గా ఇవాళ చూస్తే ఆదివాసీ బిడ్డలు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. ఇవాళ ఎక్కడా కూడా వాళ్ళకు ఉన్నటువంటి దురవసరాలు మొత్తానికి కూడా దూరంగా ఉండగలిగారు. బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానవంతులుగా ఉన్నత విద్యను అభ్యసించే బిడ్డలుగా ఇవాళ తయారవుతున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని వాళ్ళ మనస్సుల్లో కలుగు చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళందరికీ వచ్చింది. దీనికి ప్రధాన కారణం నా అబ్జర్వేషన్ ఓన్లీ క్రిస్టియానిటీ అని చాలా గట్టిగా నేను చెప్పగలను వాళ్ళు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలలో దాదాపు 5776 గ్రామాలుంటే 5500 గ్రామాలలో ఇవాళ చర్చెస్ ఉన్నాయి. అంటే 5500 గ్రామాలలో ఇవాళ మాస్టర్స్ వెళ్ళి ఆదివాసీ బిడ్డల యొక్క జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చాలి
అని వాళ్ళకి జీసస్ యొక్క బోధనలు తెలియజేస్తూ శాంతి సౌభాగ్యాలతోటి వెలగాలని, అందరూ మంచి ఆలోచనలతో మెలగాలని, దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని, విజ్ఞానవంతులు కావాలని వాళ్ళు చేసినటువంటి బోధనలు తీవ్రమైనటువంటి ప్రభావితం చేసినాయి. ఇది చిన్న విషయం కాదు. ఇది ఇవాళ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు కనుక చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఒక చర్చ్ ఉంటుంది. ఎక్కడో కొండల్లో మారుమూల ప్రాంతాల్లో రోడ్లు సౌకర్యాలు లేనటువంటి గ్రామాల్లో కూడా అక్కడ 15 ఇళ్ళే ఉంటాయి. అయినా కూడా 15 ఏళ్ళకు కూడా ఒక చర్చ్ ఉంటుంది, ఒక పాస్టర్ గారు ఉంటారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ రోజున ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అణచివేతకు గురైనటువంటి బిడ్డలందరూ కూడా జీసస్ అనుసరించినటువంటి జీవన మార్గాన్ని ఎంచుకొని శాంతి సౌభాగ్యాలతో గడుపుతున్నటువంటి ఈ క్షణం చాలా చాలా సంతోషం. మరొక్కసారి జీసస్ పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని, వారి ఆలోచనలని రాష్ట్ర ప్రజానీకం తెలుసుకొని వారికి మళ్ళీ బాధ్యతాయుతమైనటువంటి అధికారం చేపట్టే ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నిశ్శబ్దంగా ఉండండి.